గంగాదేవితో మాత్రమే సంభాషణ గావిస్తుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చింది. వృంద గంగాదేవిను శపించింది. ఆ శాప కారణంగా వృందాదేవి తులసి మొక్కగా జన్మించింది. గంగాదేవి కుచేలుని పట్టణమైన అలకాపురిలో ఉద్భవించి ఒక ప్రవాహంగా అలకనందా నదిగా ప్రవహించసాగింది. సాక్షాత్తు గంగగా భావింపబడే అలకనంద బదరీ క్షేత్రాన్ని స్పృశిస్తూ వేగంగా ఉరవళ్లు తొక్కుతూ దేవప్రయాగ దగ్గర గంగోత్రిలో సంగమిస్తుంది. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో.